కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఇవాళ మళ్లీ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని కోరారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, అందుచేత దీక్ష విరమించాలని కోరారు. అయితే అధికారిక ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తానని రమేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వు లేకుండా ఎలా దీక్ష విరమించమంటారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రభుత్వం లేఖ కూడా ఇచ్చిందన్నారు. ఉక్కు పరిశ్రమకు 3000 ఎకరాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తనకు ఫోన్ చేసినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు చెప్పిన సీఎం రమేష్ తాను రాష్ట్ర ప్రజల కోసం ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. కడప చాలా వెనుకబడిన జిల్లా అని, ఉక్కు పరిశ్రమ ప్రజల సెంటిమెంట్ కు సంబంధించిందని చెప్పారు. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా తక్షణమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ క్రెడిట్ కేంద్రమే తీసుకోవాలని, తమకి ఎలాంటి క్రెడిట్ అవసరం లేదని కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే కేంద్రంలోని భాజపాకు మంచి పేరు వస్తుందని చెప్పారు. 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తన డెడ్ బాడీని చూస్తారని వీరేంద్ర సింగ్ తో రమేష్ అన్నారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రధానితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. వీరేంద్ర సింగ్ ను గురువారం టీడీపీ ఎంపీలు కలిశారు. 9 అంశాల్లో 7 అంశాలకు స్పష్టత రాగా మిగిలినవి 2 అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చిన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు. ఆ లేఖపై చర్చలు జరిపిన అనంతరం వీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రభుత్వం పంపిన సమాచారాన్ని అధికారులతో చర్చిస్తానని అన్నారు. అధికారులతో చర్చల తర్వాతే స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మెకాన్ కు పంపాలని టీడీపీ ఎంపీలకు సూచించానని, ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ ఫార్మాట్ లో మెకాన్ కు పంపాలని చెప్పానని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే మెకాన్ కు పంపినట్టు ఏపీ ఎండీసీ చైర్మన్ వెంకయ్య చౌదరి చెప్పారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.